DAR ఫోకస్ ఛానల్ కు స్వాగతం. ఈరోజు ముఖ్యంగా ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం, రేపటికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుద్ది. రిజల్ట్ వచ్చి ఇక్కడ 2 సంవత్సరాలు అవుద్ది. ఎందుకంటే జూన్ 4న ఒకసారి నా పుట్టినరోజు కూడా ఆ రోజే. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 2 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం వెన్నుపోటు ఏ విధంగా ప్రజలని పొడిచిందో ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, అనేక వాగ్దానాలు చేయటం జరిగింది. ఎలక్షన్స్ అయిన తర్వాత ఏ వాగ్దానాలు కూడా నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజలని మోసం చేశారో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఏవేవో వాగ్దానాలు చేశారు. అవి చేస్తాం, ఇవి చేస్తామని చెప్పారు. అధికారం వచ్చినాక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, సంపద సృష్టిస్తామని చెప్పిన వారు ఈరోజు డబ్బులు ఎక్కడ ఉన్నాయని మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది వదిలేసి ఒక అమరావతి మీద ఈరోజు వారు దృష్టి పెట్టడం, అక్కడ ఏ విధంగా దోచుకోవటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అవినీతి తాండవిస్తూ ఉంది. ముఖ్యంగా ఏ నియోజకవర్గం చూసుకున్నా కూడా అక్రమ మైనింగ్ కావచ్చు, అక్రమ గ్రావెల్ కావచ్చు, అక్రమ ఇసుక కావచ్చు, అక్రమ వెక్కలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏ విధంగా వారు అవినీతి చేస్తున్నారో మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చకుండా ఒక పక్క మోసం చేస్తున్నారు. ఈరోజు విద్యార్థులకైతే ఫీజు రింబర్స్మెంట్ అనేది ఈరోజు పట్టించుకోకుండా ఈరోజు చాలామంది విద్యార్థులు ఎగ్జామ్స్ అయిపోయి ఉద్యోగాలు పోవాలంటే సర్టిఫికేట్స్ కాక ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, సర్టిఫికేట్స్ కోసం స్కూల్కి కాలేజీకి పోతే ఫీజు బకాయి ఉంది, అది కట్టి తీసుకోపోండి అని చెప్తూ ఉంటే వారు పాపం ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అక్క జగమ్మ గారికైతే ఏవేవో ఆశలు చెప్పారు, వాటిని ఇవ్వకుండా ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో, ఏ విధంగా మోసం చేశారో ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా పెన్షన్స్, కొత్త పెన్షన్స్ ఇస్తామన్నారు, ఇంతవరకు కూడా ఇవ్వకుండా ఇదిగో ఇస్తున్నామని చెప్పటం, ఈ 2 సంవత్సరాలు అట్టా కాలయాపన చేయటం, ఇప్పుడు మరి పెన్షన్స్ ఇస్తాము 2 రోజులు అని చెప్పడం చూస్తూ ఉన్నాం. కానీ ఇంకా ఇచ్చిన దాఖలాలు లేవు. అదే నీటి ప్రాజెక్ట్స్ ఎక్కడికక్కడ ఆగిపోయి ఉన్నాయి, వాటిని పట్టించుకున్న పాపన బాగలేదు. అదేవిధంగా రోడ్స్ కావచ్చు, కెనాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ శాంక్షన్స్ లేక అవన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి. ఈ విధంగా ఈ 2ఏళ్ల పాలనలో ఈ ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందిందో ప్రతి ఒక్కరూ చూస్తున్నాం. వాటిని ప్రశ్నిస్తే రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు, దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, జైలు పంపుతా ఉన్నారు, కొడుతూ ఉన్నారు కొంతమందిని. ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా అరాచక రెడ్ బుక్ రాజ్యాంగం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఎడాపడ ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ షాపులు కావచ్చు, బాగుండే రెస్టారెంట్లు కావచ్చు, ఏ విధంగా వాళ్ళ ఇష్టానుసారం బెల్ట్ షాపు అవి ఏ విధంగా అమ్ముతున్నారు. ఏ గ్రామానికి పోయినా బెల్ట్ షాపు, ఏ గుందికి పోయినా బెల్ట్ షాపు,
ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా చూస్తూ ఉన్నాం. వైద్య రంగం అయితే నిజంగా పడకేసింది. పేదలకి వైద్యం అందడం లేదు. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ అని మాత్రం కొంత అమౌంట్ ఈరోజు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అనేక జబ్బులకి హాస్పిటల్కి పోతే వైద్యం చేయించే పరిస్థితి మనం చూసాం. కానీ ఈరోజు ఆ విధంగా చేయకుండా ఈరోజు పేదవాళ్ళు వాళ్ళ డబ్బులతోటి ఖర్చు పెట్టుకొని ఈరోజు హాస్పిటల్స్ పోయేసి వచ్చే పరిస్థితి చూస్తూ ఉన్నాం. కొంతమంది సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేసుకుంటే ఓన్లీ తెలుగుదేశం పచ్చకండవా కప్పుకున్న వాళ్ళకి మాత్రమే కొంతమందికి వచ్చే పరిస్థితి మాత్రమే చూస్తున్నాం. ఎవరైతే పేదవాళ్ళు వైద్యం చేసుకున్నారో అందరికీ అందని పరిస్థితి అది ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఆర్టీసీలో ఫ్రీ బస్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. కానీ ఒక 5 బస్సుగా మాత్రమే అలవ్ చేస్తున్నాం. మిగతా వాటిలో 16 వెరైటీ బస్సులో ఎక్కనివ్వటం లేదు. తర్వాత డిఎస్పి మెగా డిఎస్సి దాంట్లో జాబ్స్లో ఏ విధంగా మోసం చేస్తున్నారు, ఏ విధంగా వికలాంగుల కోటాను కూడా ఏ విధంగా ఇవి మోసం చేశారు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఒక పక్క ఉద్యోగులకి ఏ విధంగా మోసం చేసి వారిని ఇబ్బంది పెడుతున్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఒక పక్క దళితుల మీద అరాచకాలు, అదేవిధంగా మహిళల మీద ఏవైతే మిస్సింగ్ కేసు కానీ 30,000 మంది అని చెప్పారో వాటి సంగతి ఏమైందో అది కూడా ఈరోజు పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు కావాలని ఏదో ఒకటి డైవర్షన్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జరిగేదానికి వారు విఫలమైనవన్నీ కూడా ఎక్కడ పెదవిలోకి వెళ్ళిపోతాయని చెప్పి వాటిని సైడ్ పట్టించేదానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డల పార్టీ అని చెప్పే విధంగా ఏ విధంగా పెదవిలోకి తీసుకెళ్ళాలని చూస్తున్నారో ఇటువంటివి. అదేవిధంగా పారిశ్రామిక రంగం కూడా ఏ విధంగా కుదేలైపోయిందో మనం చూస్తాను. కొత్త ఏమీ రావడం లేదు. ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసి ఈరోజు మళ్ళీ వాటినే ఇనాగ్రేషన్ చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వంలో వైఫల్యాలు ఈ విధంగా ఉన్నాయి. ఇదంతా కూడా ప్రజలకి తెలియజేయాలని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు పుస్తకం రూపంలో కూడా వెన్నుపోటుకు 2 సంవత్సరాలని కూడా ఈరోజు పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. దానికి సంబంధించి బుక్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. క్యూఆర్ కోడ్ కూడా ఇస్తున్నారు. ఎవరైనా చూడాలంటే ఆ క్యూఆర్ కోడ్ కొడితే చాలు వచ్చేస్తాయి. దీంట్లో ఈ బుక్స్లో కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ వాటిలో వైఫల్యం చెందింది అవన్నీ కూడా పొందుపడుతున్నాయి. కాబట్టి అందరూ కూడా ప్రజలు కూడా దాన్ని చూసి తెలుసుకోవాల్సినదిగా కూడా కోరుతా ఉన్నాం.